ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మీ ఇంటి పక్కన కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా సరే చిన్న పిల్లలు ఉంటే ముందు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మనకి రీసెంట్ న్యూస్లలో చూస్తుండొచ్చు, గుజరాత్ లో మనకి ఒక వైరస్ అనేది కనిపించింది. గుజరాత్ లో అరుదైన చాందిపుర వైరస్ విరుచుకుపడుతోంది. శాండీ ఫ్లై అనే ఒక దోమ ద్వారా మనకి ఈ వైరస్ అనేది వస్తుంది. సో ఇది కుడితే ఏంటంటే మనకి దాదాపు 48 అవర్స్ లో కూడా చాలా మంది పిల్లలు అయితే చనిపోయారు. ఇప్పుడు గుజరాత్ లో ప్రస్తుతం న్యూస్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పటి వరకు 184 కేసులు అయితే నమోదయ్యాయి. దాంట్లో 35 కేసెస్ అనేది పాజిటివ్ గా కన్ఫర్మ్ అయ్యాయి. ఇంకా అందులో 22 డెత్స్ అనేది కూడా కన్ఫర్మ్ అయ్యాయి. అంటే 15 సంవత్సరాల పిల్లల్లోపే ఈ వైరస్ అనేది ఎక్కువగా వ్యాపిస్తుందని చెప్పి చెప్తున్నారు. ప్రధానంగా 15 ఏళ్ల లోపు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ వైరస్ వల్ల ఇప్పటికే 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అలా అని చెప్పి ఇది అంటువ్యాధి కూడా కాదనమాట. సో ఇది అంటుకుంటే వచ్చేది కాదు, ఇది కేవలం మనకి దోమ ద్వారా మాత్రమే వచ్చేది. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే మీ పరిసర ప్రాంతాలన్నిటి కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మీ ఇల్లు, అలాగే మీ చుట్టుపక్కల డ్రైనేజ్ ఏరియాని కూడా మీరు శుభ్రంగా ఉంచుకోవాలి. మీరు మస్కిటో నెట్స్ అనేది వాడడం చాలా బెటర్ పిల్లలకి. ఇంకా పిల్లలకి మనకి ఫుల్ స్లీవ్ డ్రెస్సెస్ వేయడం వల్ల కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. మరి ఈ వైరస్ వచ్చిందో లేదో మనం ఎలా గుర్తించాలంటే తీవ్రమైన జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఇంకా వామిటింగ్స్, విరోచనాలు, ఇంకా మనకి తల తిరగడం, మూర్ఛ రావడం వంటి జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే మాత్రం వెంటనే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మీరు వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే ఈ వైరస్ కి మందు లేదు, కానీ దీన్ని మనం నియంత్రణ అయితే చేసుకోవచ్చు. అంటే ఒకసారి వచ్చిందంటే మనం కొంత ట్రీట్మెంట్ ద్వారా కూడా తగ్గించుకునే ఆప్షన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.